శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం ప్రస్తుత వర్తమాన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎన్నో రకాల సంఘర్షణలని కానీ ఒడిదుడుకులని కానీ ధైర్యంగా ఒక మనోనిగ్రహంతో ఎదుర్కొని నిలబడడానికి మనకి ఏ శక్తి కావాలి కదా. ఈరోజు ప్రస్తుత ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. ఎన్నో రకాల భయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతో ఆందోళనతో మనిషి తిరుగుతూ ఉన్నాడు కదా. ఎన్నో అనారోగ్యాలు మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి. సో ఈరోజు సమాజము ఎటువైపుకి వెళ్తుంది కదా. మనం సైన్స్ పరంగా టెక్నాలజికల్ పరంగా చాలా అభివృద్ధి చెందాము, కానీ మనలో ఉన్నటువంటి విలువలు కానీ, మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత కానీ, మనలో ఉన్నటువంటి శక్తి కానీ రోజు రోజుకి పెరుగుతుందా లేదా రోజు రోజుకి తగ్గుతుందా? మనం చేసేటువంటి కర్మ ధర్మం ప్రకారం ఉండి అందరికీ సంతోషాన్ని ఇస్తుందా, లేదా మనం చేసేటువంటి కర్మ స్వార్థంతోనూ అహంకార భావనతోనూ ఉండి ఇతరులకి దుఃఖాన్ని కలిగిస్తుందా? మనం ఏం చేస్తున్నామో, ఎలా ఆలోచిస్తున్నామో, ఎటువంటి కర్మలు చేయాలి, మన కర్మల ద్వారా ఎప్పుడూ కూడా ఎటువంటి సందర్భంలో అయినా అందరికీ సుఖము, శాంతి, ఆనందము, శక్తియే కలగాలి. ఆ కర్మ ద్వారా మనం ఆశీర్వాదాలనే పొందాలి. మనం చేసేటువంటి కర్మ చూసి నలుగురు ఆచరించి ఈ మార్గంలో నడిస్తే జీవితం చాలా ఉత్తమోత్తమంగా ఉంటుంది అని అనుకునేలాగా మన కర్మల మీద మనం అటెన్షన్ పెట్టి చేయాలి. మరి దీనికోసము ఏ శక్తి కావాలి? మన మనస్సు ఎంతో శక్తిశాలిగా ఉండాలి. మరి మనస్సు శక్తిశాలిగా ఉంటూ భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి. మన ద్వారా సత్కర్మలు, పుణ్యకర్మలే జరగాలి. ఎప్పుడూ కూడా పాపము అనేది జరగకూడదు అనంటే యోగ శక్తి లేదా యోగ బలము అవసరము. యోగము అన్న పేరు వినగానే మనమేం భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే యోగము అనేది చాలా సులువైనది, చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. అలాగే యోగము అంటే మన పనులన్నీ, మన కార్యకలాపాలన్నీ, మన కార్య వ్యవహారాన్ని అన్నీ కూడా పక్కన పెట్టి ముక్కు మూసుకొని అలాగా తదేకంగా కూర్చొని ఉండటము కానే కాదు. యోగము అంటే మనము ఏ కర్మ చేస్తున్నా కూడా పరమాత్మని స్మృతిలో ఉండి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ అకర్మణి. ఏ కర్మ చేస్తున్నా కూడా, తింటున్నా, తాగుతున్నా, ఏం చేస్తున్నా నిమిత్త భావనతో మనం కర్మ చేయొచ్చు. పరమాత్మని స్మృతిలో మనం కర్మ చేయొచ్చు. కాబట్టి యోగము అంటే ఇదేదో మన జీవన విధానం నుంచి, మన బాధ్యతల నుంచి మనం తప్పించుకొని వెళ్ళిపోయే ఎస్కేపిజం అయితే కానే కాదు. అటువంటి బిలీఫ్ సిస్టమ్ లేదా నమ్మకం ఉంటే దాన్ని మనసు నుంచి మనం తొలగించుకోవాలి. యోగము అనంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం, ఎవరి గురించో ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు మన పిల్లలు అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, లేదా కెనడాలో ఉండొచ్చు, లేదా బయట బజార్కి వెళ్ళి ఉండొచ్చు, లేదా లేట్గా రావచ్చు. మనం ఇక్కడే కూర్చొని వాళ్ళ కోసం ఆలోచన చేస్తూ ఉంటాం కదా, చింతన చేస్తూ ఉంటాం కదా. సో అలాగే అంటే మన మనస్సు ఇక్కడే ఉండి ఎక్కడో ఉన్న దానికోసం ఆలోచిస్తూ ఉంటుంది కదా. అలాగే యోగము అంటే మన మనస్సులో మనల్ని సృష్టించినటువంటి, మనకింత ఉత్తమోత్తమైనటువంటి శ్రేష్ఠ జీవన విధానాన్ని, సంస్కారాన్ని, గుణాలని ఇచ్చినటువంటి పరమాత్ముని జ్ఞాపకం చేయటము. అందుకనే యోగానికి ఏమని పేరు ఉంది అనంటే దుఃఖాలని, పాపాలని, వికర్మలని కాల్చేటువంటి అగ్నితో సమానమైనటువంటిది యోగాగ్ని అని చెప్తారు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం అని అంటుంది శ్రీమద్ భగవద్గీత. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం అంటే దుఃఖం అవ్వకుండా, దుఃఖపడకుండా
అసలు దుఃఖానికి కారణం ఏంటో తెలుసుకొని వాటన్నింటినీ కూడా నిర్మూలించి సుఖంగానో శాంతిగానో మనస్సుని ప్రశాంతతతోనూ ఉండేలా నేర్పించేటువంటి ఒక జీవన విధానమే యోగము. సో అందుకనే యోగానికి దుఃఖాలని కాల్చేటువంటి అగ్ని లాంటి శక్తి ఉంది అని చెప్పటం జరుగుతుంది. యోగము కొత్తదేం కాదు. భారతదేశంలో సనాతన ధర్మం ఉన్నటువంటి ఈ భారతదేశంలో మనకంటే ముందు పూర్వీకులు ఎంతోమంది తపస్వీలు, ఎంతోమంది మహర్షులు యోగ శక్తితో, తపస్య శక్తితో ఎన్నో దైవ కార్యక్రమాలు చేసి విశ్వ కళ్యాణానికి కావలసినటువంటివి ఎన్నో వేదాలని కానీ, ఉపనిషత్తులని కానీ, లేదా బ్రహ్మసూత్రాలను కానీ ఇవన్నీ రచన చేయడానికి వాళ్ళ యొక్క యోగ శక్తియే కారణము అనేది తెలుసు. అలాగే ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు నాలో ఒక తపన, నేను బాగా చదువుకోవాలి, నేను ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అనేటువంటి ఒక తపన, ఒక ఉత్తమమైనటువంటి లక్ష్యము, ఇవన్నీ కూడా తపన కిందకే వస్తాయి. మరి ఈ యోగము ఏ విధంగా దుఃఖాన్ని కాల్చివేస్తుంది, సమాప్తి చేస్తుంది? నిజంగా యోగం చేయటం వలన మనం దుఃఖాన్ని దూరం చేసుకోవచ్చా? ఈ దుఃఖం నుంచి విముక్తి పొందొచ్చా? సుఖమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించచ్చా అన్నప్పుడు ఫస్ట్ యోగము మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే మానసిక ప్రశాంతతను నేర్పిస్తుంది. ఇప్పుడు కొంతమందిలో ఎటువంటి వ్యక్తిత్వం ఉంటుంది అని అంటే, ఒక చిన్న విషయాన్ని కూడా పెద్ద విషయంగా చేసి, చిన్న సమస్యని కూడా పెద్ద సమస్యగా ఊహించుకొని, అమ్మో నాకెన్ని కష్టాలు, నాకెన్ని సమస్యలు, నాకెన్ని బాధర్బందీలు, నాకెన్ని ఆందోళనలు, అసలు నాకున్నటువంటి సమస్యలు ఇంకెవరికైనా ఉన్నాయా అనేటువంటి ఒక తత్వం ఉంటుంది. కొంతమందిలో పెద్ద విషయాన్ని కూడా చిన్నదిగా చేసేసి దానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ఒక చక్కటి ఆలోచన సరళి విధానం ఉంటుంది. సో ఇప్పుడు మనకి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి ఏదేదో వ్యర్థాన్ని, నెగిటివిటీని ఊహించుకుంటూ ఉన్నప్పుడు మన మనస్సుని కొన్ని క్షణాల కోసం రిలాక్స్ చేసుకొని, కామ్ చేసుకొని, భగవంతుని యొక్క స్మృతిలో, భగవంతుని యొక్క స్వరూపంలో ఉన్నప్పుడు ఆ పెద్ద సమస్యని కూడా చిన్నదిగా చేసుకొని మనస్సుకి ఊరట కలిగించి, ఈ సమస్య నుంచి, ఈ దుఃఖం నుంచి, ఈ ఆందోళన నుంచి నేను బయటపడగలను అనేటువంటి ఒక శక్తిశాలి స్థితి అనేది మనకి యోగము ద్వారా కలుగుతుంది. ఎందుకంటే మనం ధ్యానంలో కూర్చున్నా లేదా యోగంలో కూర్చున్నప్పుడు మన మనస్సుని మనం ఎవరితో కనెక్ట్ చేస్తున్నాం? మన మనస్సుని మనం సర్వశక్తివంతుడు అయినటువంటి, సర్వశక్తులకి నిలయము అయినటువంటి, పరమానంద సాగరుడు అయినటువంటి భగవంతునితో, ఆ దివ్య స్వరూపమైనటువంటి ఆ ఈశ్వరునితో మనం కనెక్ట్ అవుతున్నాం, కమ్యూనికేట్ అవుతున్నాం. మరి మన మనస్సు ఎవరితో కనెక్ట్ అవుతుందో, మన మనస్సు ఎవరి యందు కేంద్రీకృతం అవుతుందో, ఆ కొన్ని క్షణాలు ఆ పరమాత్మని యొక్క అనంతమైనటువంటి దివ్య శక్తిని మన అనుభూతి చేసుకోవచ్చు. సో అసలు దుఃఖానికి అసలు కారణం ఏంటి? మనలో ఉన్నటువంటి అవిద్య, మనలో ఉన్నటువంటి అజ్ఞానము, మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు, మనలో ఉన్నటువంటి ఆసక్తి, మనలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి కోరికలు. ఫస్ట్ దుఃఖానికి కారణం ఏంటో మనకి అర్థమవుతుంది. ఈ దుఃఖానికి కారణం అర్థమైనప్పుడు వీటిని మనం తొలగించుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. సో ఫస్ట్ ఏంటి? అవిద్య. ఎటువంటి అవిద్య? నేనెవరో, నా స్వరూపం ఏంటో, నా శక్తి ఏంటో తెలుసుకోలేకపోవటము. సో నేనెవరిని అనుకున్నప్పుడు నేను, మనకి శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలో ఈ ఆత్మజ్ఞానము ఎంతో సర్వశ్రేష్టంగా భగవంతుడు మనకి ఎంతో చక్కగా వివరంగా అర్థమయ్యేలాగా వినిపించటమైంది. నేను అనగానే ఈ శరీరాన్ని నడిపించేటువంటి చైతన్యమైనటువంటి దివ్య శక్తి. నేను అనగానే ఈ శరీరము కాదు,
ఈ శరీరం పుడుతుంది, గిడుతుంది, కానీ ఆత్మనైనటువంటి నేను ఈ శరీరాన్ని ఉపయోగించుకునేటువంటి నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఏ శస్త్రాలు ఛేదించలేనటువంటి, ఏ అగ్ని కాల్చనటువంటి, ఏ నీరు కూడా స్పృశించలేనటువంటి, ఏ గాలి కూడా తాకలేనటువంటి ఈ పాంచతత్వాలకు అతీతమైనటువంటి ఒక దివ్యశక్తి స్వరూపము ఈ అవిద్య, ఈ అజ్ఞానము అనేది ఫస్ట్ తొలగిపోతుంది. ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మన లెవెల్ ఆఫ్ కాన్షియస్ అనేది పెరుగుతుంది, మన ఆలోచన విధానం అనేది మారుతుంది. అప్పుడు పరిస్థితులు ఏవైనా వచ్చినా కానీ మనస్సు సక్రమమైనటువంటి ఆలోచన విధానంలో ఆలోచిస్తుంది. అప్పుడు మన శక్తి పెరుగుతుంది. ఎందుకు? ఎవరు మనకి తోడుగా ఉన్నారు, ఎవరి స్మృతిలో ఉన్నామో మనము. ఎప్పుడైతే నేను శరీరము కాదు, నేను ఈ శరీరాన్ని నడిపించేటువంటి ఆత్మ అని అనుకున్నప్పుడు మన చింతనలో, మన ఆలోచన విధానంలో పరివర్తన కలుగుతుంది. ఇదే అన్నింటికన్నా చాలా చాలా సర్వశ్రేష్టమైనటువంటి జ్ఞానము. ఇదే ఆధ్యాత్మిక జ్ఞానము. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వలన ఏమవుతుంది అనంటే మన మనస్సు మీద మనకి అదుపు, మన ఆలోచనల మీద మనకి కంట్రోల్ అనేది కలుగుతుంది. కావున ఫస్ట్ అవిద్య, అజ్ఞానము ఇవన్నీ తొలగిపోతాయి. సో ఇప్పటి వరకు నేను ఈ శరీరం, ఇంతవరకే నా జీవితం, ఈ 40 సంవత్సరాలే నా జీవితం, 50 సంవత్సరాలే నా జీవితం, 60 సంవత్సరాలే నా జీవితం అనుకుంటూ ఉన్నప్పుడు మృత్యు భయం ఉంటుంది. పరిగెత్తాలి, ఏదో సాధించాలి, అధర్మ మార్గాన వెళ్ళిపోవాలి అనేటువంటి ఎన్నో ఆలోచనలు మనస్సుని చుట్టుముడుతూ ఉన్నప్పుడు ఒక స్పష్టత అనేది లేకుండా పోతుంది. సో యోగము ద్వారా ఫస్ట్ ఈ అవిద్య అనేది తొలగిపోతుంది. అది భగవంతుడే గ్యారంటీగా చెప్తున్నారు. అజ్ఞానము అనేది తొలగిపోతుంది. మనమెవరమో మనకి బాగా స్పష్టంగా తెలుస్తుంది కదా. నేనెవరో నాకు స్పష్టంగా తెలిసినప్పుడు అప్పుడు నా శక్తి పెరుగుతుంది, నా ఆలోచన విధానం పెరుగుతుంది. నా స్వరూపము శాంతి అని, నా స్వరూపము ఆనందము అని, నా స్వీయ గుణము ప్రేమ అని, నా స్వీయ గుణము ధర్మము అని, నా స్వీయ గుణము పరోపకారము అని, ఆధ్యాత్మికత కోణాన్ని, ఆధ్యాత్మికత దృక్పథాన్ని కలిగి ఉండటము నా సంస్కారము అని, అది నేను వేరు కాదు అని మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మన జీవన విధానమే యోగయుక్తంగా అవుతుందో, ఏ కష్టం కలిగినా, ఏ విపత్తు వచ్చినా, ఏ ఆపద వచ్చినా కానీ ఫస్ట్ మనము భగవంతుని యొక్క వరదాని హస్తము, భగవంతుని యొక్క అభయహస్తము నాకు తోడుగా ఉంది అనేటువంటి భావన యోగము ద్వారానే కలుగుతుంది. అలాగే మనం ప్రతిరోజు యోగం చేయటం వలన ఏమవుతుంది అనంటే మనలో ఇప్పటి వరకు ఏదైతే లిమిటెడ్ కండిషనింగ్ బిలీఫ్ సిస్టమ్ ఉందో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఏంటంటే మన శక్తి ఏంటో మనం పూర్తిగా తెలుసుకోగలం. ఉదాహరణ కోసం దీనికి ఎలా చెప్తారు అనంటే ఏనుగు ఎంత బలవంతమైనటువంటి ఒక గొప్ప జీవి లేదా ప్రాణి అనేది మనకి తెలుసు. దాని యొక్క బలం సాధారణమైన బలం కాదు కదా. ఒక ఏనుగుని చిన్నగా ఉన్నప్పుడు ఒక గొలుసు తీసుకొని దానికి కట్టేశారనుకోండి, ఒక స్తంభానికి, ఒక పిల్లర్కి కట్టేశారనుకోండి, అది పాపం చాలా చిన్నగా ఉంది కాబట్టి దాన్ని తెంచుకొని నేను బయటికి రాగలను అనేటువంటి ఆలోచన దాని మనస్సులో కలగదు. అది అలాగే ఉండిపోతుంది అన్నమాట. సో అది పెద్దయిన తర్వాత కూడా దాన్ని తెంచుకొని నేను బయటికి రాగలను, నా శక్తిని ఏంటో నేను చూపించగలను అని అనుకోకుండా మావటి వాడు వచ్చేసి దాన్ని ఆ స్తంభానికి గొలుసుతో కట్టేస్తే అది అలాగే ఉండిపోతుంది. ఇదే ఒక లిమిటెడ్ కండిషనింగ్ ఆఫ్ ద మైండ్. అంటే ఎప్పుడైతే మనం యోగం చేస్తామో లేదా ధ్యానం చేస్తామో మనలో ఉన్నటువంటి అవిద్య కానీ, మనలో ఉన్నటువంటి అజ్ఞానం కానీ ఇవన్నీ తొలగిపోతాయి.
ఇక తరువాత యోగము ఏ విధంగా మన దుఃఖాలని మన పాపాలని కాల్చేస్తుంది అని అంటే, యోగములో మనము నిరంతరము పరమాత్మునితో కనెక్ట్ అవుతాము, కలుస్తాము. సో మన మనస్సు ఆయనతో మాట్లాడుతుంది. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ తండ్రి యొక్క అనంతమైనటువంటి దివ్య శక్తిని మనం అనుభవం చేసుకుంటూ ఉంటాం. ఆ అనుభవం వలన మనసు శక్తిశాలిగా అవుతుంది. అప్పుడు పెద్ద సమస్య కూడా చిన్నదిగా ఆలోచన చేస్తాము. చిన్న విషయం పెద్దదిగా చేయము, పెద్దది కూడా మనం చిన్నదిగా చేస్తాము. సో పెద్దది ఎప్పుడైతే చిన్న విషయం అయిపోతుందో అప్పుడు మన ఆలోచనల మీద మనకి ఒక కంట్రోల్ వస్తుంది, ఒక అదుపు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? కోపం తగ్గుతుంది, ద్వేషం తగ్గుతుంది, రాగద్వేషాలు తొలగిపోతాయి, ప్రశాంతంగా ఉంటాము. అదే మనకి శ్రీమద్ భగవద్గీతలో ఎలా చెప్తారు అంటే, ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. ఎంత చక్కటి మాట అంటే, ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. భగవంతుని కృప వలన అన్ని దుఃఖాలు నశిస్తాయి. మరి అంతకంటే ఇంకేం కావాలి? హానిరస్యోపజాయతే, అవన్నీ నాశనం అవుతాయి. సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్ముడికి ఇంత ప్రపంచాన్ని సృష్టించి ఇన్ని లక్షలాది కోట్లాది మందికి తల్లి, తండ్రి, టీచర్, సద్గురువై నడిపిస్తున్నటువంటి ఆ సర్వోత్కృష్టమైనటువంటి దైవానికి మనం ప్రేమతో, కరుణతో, కృపతో తండ్రి నీవే ఉన్నావు అని ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు మన దుఃఖాలు కానీ మన కష్టాలు కానీ ఎందుకు సమాప్తి కావు? కాబట్టి అదే శ్రీమద్ భగవద్గీతలో ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే అంటే, భగవంతుని యొక్క కృప వలన, భగవంతుని యొక్క శక్తి వలన, భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద ఉంటే, మనలో అటువంటి మంచి నడవడిక, మంచి సత్ప్రవర్తన ఉంటే మన దుఃఖాలు సమాప్తి అవుతాయి. సో ఎప్పుడైతే దుఃఖాలు నష్టమవుతాయో, ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే, దానివలన మనకి కలిగేదేంటి? దుఃఖం తొలగిపోయినప్పుడు ఆనందం కలుగుతుంది. ప్రసన్నమైనటువంటి ముఖము, హర్షిత ముఖము మనకి కలుగుతుంది. మన వ్యక్తిత్వంలో ఆ మధురత, దివ్యత కలుగుతాయి. సో ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి శీఘ్ర పర్యవతిష్టతే. మరి ఎప్పుడైతే ఈ దుఃఖాలు నశించిపోతాయి, ఈ దుఃఖానికి కారణమైనటువంటి అవిద్య కానీ, అజ్ఞానం కానీ, వ్యర్థము కానీ నా జీవితం నుంచి తొలగిపోతాయి అనుకున్నప్పుడు, ఆ ప్రసన్నమైనటువంటి ఆ మనస్సుతో, ఆ ప్రసన్నమైనటువంటి చిత్తముతో నేను మంచి మంచి నిర్ణయాలు తీసుకొని నా బుద్ధిని ఇంకా పరమాత్మ ఎందు కనెక్షన్ చేసి, కమ్యూనికేట్ చేసి, ఆయన యొక్క సర్వశక్తులని, ఆయన యొక్క కృపా కటాక్షాన్ని, ఆ తండ్రి యొక్క ఆశీర్వాదాలని మన జీవితంలో మనం పొందచ్చు. మరి ఎప్పుడైతే ఇంత చక్కటి అత్యద్భుతం జరిగినప్పుడు మన పాపాలు కూడా నశిస్తాయి. అంటే ఎప్పుడైతే ఒక దివ్య అనుభూతిని పొందుతూ ఉన్నామో, ఎప్పుడైతే ఒక పరమానందాన్ని, ఒక పరమశాంతిని పరమాత్మని యొక్క సాంగత్యం ద్వారా మనం అనుభవం చేసుకుంటున్నామో, అప్పటి వరకు మన మనస్సులో ఏవైతే ముద్రలుగా నిలిచిపోయి ఉన్నాయో అటువంటి కోపతాపాలు, ఆవేశాలు, అటువంటి పాపము అన్నీ కూడా భస్మం అవుతాయి. సో మనస్సు కూడా పరిపరి విధాలుగా భ్రమిస్తూ ఉన్నటువంటి మనస్సు కూడా ఏకాగ్రం అవుతుంది. ఎప్పుడైతే మనస్సు ఏకాగ్రం అవుతుందో అప్పుడు ఏమవుతుంది? ఈ రాగద్వేషాలు అనేవి తొలగిపోతాయి. మనకి తెలిసిందే కదా, ఎంత ఎక్కువగా వస్తువులపై కానీ, వ్యక్తులపై కానీ అటాచ్మెంట్ లేదా మోహం ఉంటే అది దుఃఖాన్నే ఇస్తుంది. ఒకప్పుడు మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులు పిల్లలకు ఎంతో మంచి కథలు నేర్పించి, ఎంతో ఉత్తమోత్తమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను వినిపించి, లేకపోతే ఈ రామాయణం, శ్రీమద్ భగవద్గీత ఇవన్నీ వినిపించి వాళ్ళల్లో చక్కటి సంస్కారాలని ఇవ్వాలి. వాళ్ళకి కానీ మంచి సంస్కారాలని, మంచి గుణాలని ఇవ్వగలిగితే
వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు కానీ కష్టాలు కానీ వచ్చినా కానీ ఆ స్థిత ప్రజ్ఞావస్థలో నిలబడరు అనేటువంటిది మన భారతీయ సంస్కృతిలో కనిపిస్తుంది. కానీ ఈరోజు జీవన విధానం మారిపోయింది కదా. తల్లిదండ్రులు పిల్లలకు ఏం నేర్పిస్తూ ఉన్నారు? వాళ్ళు కొంచెం ఏదైనా కష్టపడినా సరే, అయ్యో ఇంత కష్టపడకూడదు, 7 తరాలకి 8 తరాలకి 21 తరాలకి కూడా సంపాదించి ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళకి కష్టే ఫలి లేదా కృషితో నాస్తి దుర్భిక్షం అనేది ఎలా తెలుస్తుంది? వాళ్ళలో మంచి సంస్కారాలు ఎలా కలుగుతాయి? అంటే విపరీతమైన మోహం. వాళ్ళు కింద పడిపోతే మనకి బాధ, వాళ్ళకి ఏదైనా జ్వరం వస్తే ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళకి జ్వరం వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నాం. అంటే ఈ మోహము అనేది ఎంత అనర్థాలకి గురి చేస్తుందో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. కాబట్టి మోహం కాదు, ప్రేమ. సో ఈ రాగద్వేషాలు అనేవి మన మనస్సుని చాలా అంటే చాలా నష్టపరుస్తాయి. ఏదైనా ఒక వస్తువుతో కానీ, లేదా ఒక వ్యక్తితో కానీ, లేదా ఒక వైభవంతో కానీ నాకు ఆకర్షణ బాగా ఉంది, నాకు ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, అదే రాగంగా మారిపోతుంది. అది లేకపోతే నేను లేను అనేటువంటి భావన కలుగుతుంది. దాన్ని పొందకపోతే ఒక రకమైనటువంటి ద్వేషం కలుగుతుంది. సో ఈ రాగద్వేషాలు అన్నీ కూడా యోగం చేస్తూ పరమాత్మునితో కనెక్ట్ అవుతూ ఉంటే తొలగిపోతాయి. తద్వారా ఈ రాగద్వేషాల వలన, అసూయ వలన వచ్చేటువంటి దుఃఖము అనేది తొలగిపోతుంది. కావున యోగము అనేది దుఃఖానికి అసలు కారణమేంటో తెలుసుకొని వాటిని పూర్తిగా సమాప్తి చేసుకోవడానికి కావలసిన శక్తిని ఇస్తుంది. పెద్ద సమస్యని చిన్నదిగా చేసుకొని, పెద్ద విషయాన్ని చిన్నదిగా చేసుకొని, అనవసరమైనటువంటి విషయాలను మన మనస్సు నుంచి డిలీట్ చేసి మంచి విషయాలను మాత్రమే మనం గుర్తుపెట్టుకునేలాగా చేసుకొని, ప్రసాదే సర్వ దుఃఖానం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి శీఘ్ర పర్యవతిష్టతే. భగవంతుని కృపా కటాక్షంతో దుఃఖము అశాంతి తొలగిపోయి మనం ఎంతో ప్రశాంతంగా ఉండడానికి కావలసినటువంటి శక్తి మనలో కలుగుతుంది. ఎప్పుడైతే మనము వీటిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో, ఈ యోగము అనేది దుఃఖాన్ని కాల్చివేసేటువంటి అగ్ని, లేదా పాపాన్ని వికర్మలను కాల్చివేసేటువంటి అగ్ని అని, ఆ అగ్ని ఏ విధంగా శుద్ధి చేస్తుందో ఈ యోగము అనేది కూడా మన మనస్సుని అదే విధంగా శుద్ధి చేసి మన జీవితాన్ని ఎంతో పరివర్తన చేస్తుంది. బంగారాన్ని అగ్నిలో వేసినప్పుడు ఎలా శుద్ధి పొందుతుందో అలాగే మన మనస్సు కూడా ఈ జ్ఞాన యోగాలు మరియు ఆధ్యాత్మిక బలం ద్వారానే మన మనస్సు కూడా శుద్ధి అయ్యి ప్రశాంతంగా ఆనందంగా ఉండడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కావున ఈ యోగము అనేది మన బాధ్యతల నుంచి తప్పించుకునేటువంటి ఎస్కేపిజం కాదు, జీవితంలో ధైర్యంగా నిలబడి ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి కావలసినటువంటి శక్తి మనలో కలుగుతుంది అనేటువంటి ఒక చక్కటి దివ్యమైనటువంటి అంశాన్ని తెలుసుకుందాము. మరొక చక్కటి దివ్య అంశంతో తరువాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.